హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు బటర్ఫ్లై కిచెన్ ప్రోడక్ట్ అండ్ అప్లయన్సెస్కి స్వాగతం. దీపావళి అనగానే చాలామంది చిన్నపిల్లల్ని మీరు అడిగితే కనుక దీపాలు పెట్టుకుంటాం, టపాకాయలు కాల్చుకుంటాం, మంచి భోజనం తింటాం అని అంటారు. దాని వెనకాల ఉన్న చరిత్ర అంతా మీ అందరికీ తెలిసిందే, మరి మీకు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఈరోజు కొత్త బట్టలు వేసుకొని అందరం మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా దీపావళి. అందరి జీవితాల్లో మంచి వెలుగు రావాలి, అందరం మంచిగా సక్సెస్ఫుల్ అవ్వాలనే ప్రార్థిస్తూ మనం ఈరోజు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. దీపావళి అనేసరికి స్వీట్ల మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మార్కెట్లో కూడా స్వీట్లు చాలా డిమాండ్లో అమ్ముడుపోతాయి. మరి ఈరోజు మీకోసం కాలా జామున్ ఎలా చేస్తారు, మరి అంత నల్లగా అయినా దాంట్లో మాడు వాసన ఉండదు, మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. కాలా జామున్ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఫేవరెట్. మరి ఈ కాలా జామున్ ఎలా చేస్తారో మరి చూద్దామా. కోయా, మనకి కోయా అంటాం. ఇది పచ్చి కోవా. ఈ పచ్చి కోవా మనం తెచ్చుకొని మామూలుగా ఈ కోవాతో మనం చేస్తే గులాబ్ జామున్ చేసుకుంటాం. గులాబ్ జామున్లా చేసుకునే ఇవి నల్లగా చేసి కాలా జామున్ అని అమ్ముతారు. ఏంటంటే ఇందులో కొంచెం అంత పంచదార కనుక యాడ్ చేసి మనం గులాబ్ జామున్లు చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా నల్లటి అంటే క్యారమలైజేషన్ అంతా అయ్యి పైన మంచిటి నలుపు మంచి కాలా అంటే నల్ల కలర్ వస్తుంది. ఫ్లేవర్లో మాత్రం మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. సో మరి ఇలా కోవా మనం కొంచెం గ్రేట్ చేసుకున్నాను. అంటే కోవా అనేది మనం కొంచెం పొడిగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కనుక ఉంటే అది మనం ఇరగొట్టడానికి కష్టంగా ఉంటుంది. ఒక గ్రేటర్ తీసుకొని సన్నగా గ్రేట్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా మనకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కొంచెం అంత రవ్వ వేస్తారు. అందుకే మీరు చూస్తారు మామూలు గులాబ్ జామున్ కంటే కాలా జామున్ పైన కొంచెం అంత గట్టిగా ఉంటుంది, కానీ చాలా జ్యూసీగా కూడా ఉంటుంది. మరి ఆ టెక్స్చర్ కొంచెం రావడానికి లోపల కొంచెం దానా రావడం కోసం కొంచెం అంత రవ్వ వాడతారు. రవ్వని కూడా ఇందులో తీసేసుకున్నాను. రవ్వ అనేది కొంచెం అంత తడిస్తే బాగుంటుంది. ఈ రవ్వలో కొన్ని నీళ్లు కానీ పాలు కానీ వేసుకోవచ్చు. ఒక చెంచాడు మాత్రం నీళ్లు పోసి ఈ రవ్వ తడిచేలాగా చేద్దాం. ఇలా వేయగానే ఏమవుతుంది, ఈ రవ్వ ఈ నీళ్ళని పీల్చేసుకుంటుంది. నీళ్ళని పీల్చుకొని రవ్వ సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం కుక్ చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, కొంచెం తడవగానే ఇది మనకి మెత్తగా అయిపోయింది రవ్వ. మరి దీంట్లో కొంచెం అంత పన్నీర్, మనకి పాల పన్నీర్ మనకు దొరుకుతుంది కదా, దాన్ని కూడా కొంచెం గ్రేట్ చేసి ఇందులో వేసాను. ఇది కూడా మనకి ఆ టెక్స్చర్ రావడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసి మనం గులాబ్ జామున్లా కాలా జామున్లా చేసేసుకుంటే ఏమవుతుంది, విరిగిపోయే అవకాశం ఉంటుంది. దానికి కొంచెం అంత బైండింగ్ కావాలి. అందుకని చెప్పి మీరు 100 గ్రాములు కోయా తీసుకుంటే కనుక అందులో 10 గ్రాములు, కిలో కోయా తీసుకుంటే అందులో 100 గ్రాములు మైదా పిండి వేసుకోవాలి. 10% వేసుకుంటారు. కావాలంటే కొంచెం అంత కార్న్ ఫ్లోర్ కూడా ఇందులో వేసుకుంటారు. మరి ఏది అక్కర్లేదు, కొంచెం 10% కనుక మనం మైదా పిండి తీసుకుంటే కనుక సరిపోతుంది. మరి ఇందులో చెప్పాను కదా, కాలిన తర్వాత మంచి నల్లటి కలర్ రావాలి అంటే కనుక ఇందులో కొంచెం అంత పంచదార వేసుకోవాలి. పంచదారతో పాటు చిటికెడంత సోడా వేసుకుంటే బాగానే ఉంటుంది. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం అంత వేసుకొని జాగ్రత్తగా ముందు ఇలా పొడిలా మనం చేసుకుందాం. ఇప్పుడు దీన్ని చాలా సాఫ్ట్గా నీడ్ చేయాలి. నీడ్ అంటే ఏంటి, మనం ఇదంతా వేసుకున్న తర్వాత కూడా దీన్ని యాక్చువల్గా మేము ఏం చేస్తామంటే పెద్ద ప్లేట్లలో చేసుకుంటాం. అది ఎలా చేస్తారో మీకు ఒక చిన్న ప్లేట్లోనే వేసి చూపిస్తాం. ఈ కలపడం అనేది చాలా ముఖ్యం. అయితే ఏం చేస్తామంటే మేము జాగ్రత్తగా ఇలా కొంచెంగా నీడ్ చేస్తాం. ఇది కనుక మనం ఎక్కువ నీడ్ చేసామనుకోండి, ఈ కోవాలో ఉన్న నెయ్యి బయటకు వచ్చేసి మన పిండి సరిగ్గా ఉండదు. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా మనం నీడ్ చేసుకుందాం. ఇలా నీడ్ చేసుకొని చూడండి, ఇది పిండి పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇంకా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఇదేంటంటే ఇంకా కొంచెం కలవాలి. అంతా చూడ్డానికి ఒకే రకంగా ఉండాలి. కొంచెంగా నీడ్ చేసుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. పొరపాటున కూడా మరీ ఎక్కువగా నీడ్ చేయకూడదు. ఏదో చపాతీ పిండి పిసికేసినట్టు, లేకపోతే ఏదో ఇట్లా గట్టిగా చేయకండి. చాలా నెమ్మదిగా డెలికేట్గా చేయాలి. ఈ పిండి కలిపిన తర్వాత ఇలా కనుక కొడితే ఇట్లా విరిగిపోవాలి. అదే ఇలా సాగిందంటే మీరు బాగా ఎక్కువగా నీట్ చేసేసినట్టు
ఆ చేసుకునే గులాబ్ జామున్లు కానీ ఆ కాలా జామున్లు కానీ కొంచెం గట్టిగా అయిపోయి ఆ షేప్ కూడా అవుట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఉండలుగా చేసుకోవచ్చు. కాలా జామున్ అనేసరికి మనకందరికీ ఏంటి అలవాటు, లోపల కొంచెం మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ కలర్ఫుల్గా ఎలా ఉంటుంది అంటే దీంట్లో కొంచెం అంతా మనం పక్కకు తీసుకుందాం. తీసుకొని లోపల నట్స్ అలాగే యాలకుల పొడి మంచి టేస్ట్ ఫ్లేవర్ అంతా ఉంటుంది. ఏం చేస్తామంటే ఇందులో మనం కొంచెం పిస్తా, అలాగే దీంట్లో కొంచెం బాదాం, కొంచెం యాలకుల పొడి, మంచి ఫ్లేవర్ సెంటర్లో ఉంటుంది. దీంట్లో అది చూడడానికి కూడా కలర్ డిఫరెంట్గా ఉంటుంది కదా, మరి ఆ కలర్ కోసం కూడా కుంకుమ పువ్వు నీళ్లు ఇందులో వేసుకుందాం. ఇలా వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు చూడండి దీని మిక్స్చర్ చూడండి, దీని మిక్స్చర్ చూడండి. ఇదేమో చక్కగా ఎల్లో కలరు, అదేమో వైట్ కలరు. లోపల ఈ కాలా జామున్లు ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనం ఓపెన్ చేస్తే లోపల మంచి రంగు వస్తుంది. వీటితోటి మనం ఇప్పుడు కాలా జామున్లు చేసుకుందాం. ఈ కాలా జామున్లు ఉండలుగా చుట్టుకునే ముందు షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకోవాలి కదా, మరి చేసేసుకుందామా. ఈ కాలా జామున్ కానీ గులాబ్ జామున్ కానీ దానికి షుగర్ సిరప్ ఏది ఉందో దాంట్లో కూడా కొంచెం ఆర్ట్ ఉందనుకోండి, బెల్లంతో కూడా గులాబ్ జామున్ సిరప్ చేసుకోవచ్చు. జిలేబీలు కూడా బెల్లంతో చేసుకుంటారు, కానీ మనం ఈరోజు మాత్రం పంచదార వేస్తున్నాం. మరీ ఎక్కువ నీళ్లు పోస్తే మీకు గ్యాస్ వేస్ట్ మన షుగర్ సిరప్ రెడీ అయ్యేసరికి. సో ఎప్పుడన్నా కానీ ఇలా పంచదార మనం తీసుకుంటే కనుక జస్ట్ కవర్ అయితే చాలు, మనకి షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఉంది కదా, దీంట్లో నీళ్లు పోసి చూడండి ఎంత పోస్తానంటే జస్ట్ ఆ పంచదార కవర్ అయిపోవాలి. గులాబ్ జామున్కి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటారు, అంటే ఒక్క తీగ పాకం. మనం కనుక ఇలా పాకం అంతా కరిగిన తర్వాత 2 వేళ్ల మధ్యలో కనుక మనం ఆ పంచదార సిరప్ని పెట్టుకుంటే కనుక ఒక తీగలాగా కొంచెం రావాలి, అంటే ఇరిగిపోవాలి. మరీ ఫుల్గా వచ్చిందంటే అది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఇది మెల్ట్ అవుతూనే ఉంటుంది. రెడీ చేసి పెట్టుకున్న ఈ మిక్స్చర్ని చేసుకొని ఈ కాలా జామున్ తయారు చేసుకున్నాం. కాలా జామున్ అనేసరికి రౌండ్గా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి. అయితే షేపులు ఒక్కొక్క స్వీట్ షాపు ఒక్కొక్క రకంగా చేస్తారు. మరి మనమైతే కొంచెం పొడుగ్గా మనం చేసుకుందాం. మనం కాలా జామున్ అనుకోండి, ముందుగా మీరు ఎన్ని కాలా జామున్లు చేసుకుంటారో చూద్దాం. 1 2 3 ఇలా 4 కాలా జామున్లు చేసుకున్నాం అనుకోండి. 4 కావాలంటే కొంచెం సైజ్ తగ్గించుకోవాలంటే ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకొని 4 5 ఈ మిగతా భాగం ఏదైతే ఉందో ఈ కాలా జామున్లు అయిన తర్వాత మీకు జౌకే షాహీ మీకు చూపించబోతున్నాను. ఈ జౌకే షాహీ అంటే ఏంటి అంటే చిట్టి చిట్టి గులాబ్ జామున్ చేసి రబడీలో, మరి అది ఇట్లాంటి రబడీ కాదండి. మనం సీతాఫలాలు మంచి సీజన్లో ఉన్నాయి కదా, ఈ పండిపోయిన సీతాఫలాలు తీసుకొచ్చి దాంట్లో గుజ్జు తీసి దాంతో రబడీ చేసి దాంతో ఈ చిట్టి వేసి జౌకే షాహీ తింటే ఉంటుంది. సరే, ఫస్ట్ అయితే అనేటువంటి ఈ కాలా జామునే చేసేసుకుందాం. ఎందుకు ఇలా ఈక్వల్ పోర్షన్లో నేను ఎందుకు డివైడ్ చేశానంటే ఇవి ఎన్ని పోర్షన్లు తీసుకుంటే అన్నే పోర్షన్లు ఈ లోపల స్టఫింగ్ చేసే మిక్స్చర్ని కూడా మనం చేసేసుకుందాం. ఈ మాత్రాన్ని మనం స్టఫింగ్ చేసుకుందాం. సో ముందుగా వీటిని కొంచెం అంత ఫ్లాట్ చేసి స్టఫింగ్ చేసుకుందాం. ఏం చేయాలంటే మనం ఈ గులాబ్ జామున్ల ఈ ముద్దను తీసుకొని ఒక్కసారి లైట్గా ఇట్లా చేయాలి. చేసి అప్పుడు దీంట్లో ఒక చిన్న ఉండలాగా చేసి దీని లోపల కలర్ చేసుకున్న ఈ ముద్దని పెట్టుకొని ఈ చుట్టుపక్కల సీల్ చేసుకోవాలి. మనం కొంచెం అంత సోడా వేసాం కదా, ఇది కొంచెం అంత ఉబ్బే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సన్నగా చేసుకుంటే మీకు మంచిగా పెద్ద పెద్ద కాలా జామున్లు రెడీ అయిపోతాయి. ఇలా చేసుకొని తర్వాత వీటిని మంచి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. మరి ఈరోజు మన కాలా జామున్ ఫ్రై చేసుకోవడం కోసం ఏంటి మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఇందులో ప్రకృతిలో ఉన్న ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ డి కూడా ఉంటాయి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ కూడా. సో మరి ఈ నూనె వేసేసుకొని ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. అలాగే ఇక్కడ మన షుగర్ కూడా ఒకవేళ మీరు చూస్తే కనుక చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇది
మరి ఆ సింగిల్ వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అన్నాను కదా, ఒక్క తీగ పాకం వచ్చేదాకా. కానీ అది తీగ పాకం ఎలా మనకు తెలుస్తుందంటే, కొంచెం ఒక పెద్ద స్పూన్లో కొంచెం అంత షుగర్ సిరప్ తీసుకొని దాన్ని కొంచెం చల్లారుద్దాం. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం ఇలా వేళ్ళ మధ్యలో తీసుకొని ఇలా అంటే చిన్న తీగలాగా కొంచెం వస్తుంది. ఈ తీగలాగా ఇలా వస్తే కదా ఇది పర్ఫెక్ట్ అనమాట. ఏంటి మరీ ఎక్కువ కూడా రాకూడదు. ఎక్కువ వచ్చిందంటే, పెద్ద తీగ వచ్చిందంటే అప్పుడు అది పర్ఫెక్ట్ కాదు. సో మరి ఇందులో మనం రోజ్ వాటర్ ఎసెన్స్ వేసుకుంటే మంచి ఆ స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి కొంచెం అంత రోజ్ వాటర్ ఎసెన్స్ ఇందులో వేసేసాను. మరి ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. గులాబ్ జామున్లు కానీ కాలా జామున్లు కానీ వేసేటప్పుడు నూనెని ఇలా తిప్పి అలా తిరుగుతున్నప్పుడు మనం వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇవి కూడా చక్కగా దాంతోపాటు తిరుగుతూ మంచి కలర్ వస్తాయి. ఫస్ట్ ఒకటి వేసి చూస్తున్నాను. ఎక్కువగా మరీ బుడగలు రాకూడదు, అంటే ఎక్కువ బుడగలు వస్తే బాగా ఎక్కువ వేడిగా ఉన్నట్టు. చూడండి ఇది స్లోగా పైకి తేలుతుంది, పర్ఫెక్ట్గానే ఉంది. మిగతాయి కూడా మనం ఇందులో వేసేసుకుందాం. దీన్ని స్లోగా ఇలా నూనెని కలుపుతూ ఉండడం వల్ల మనకి అవి కదిలి మనకి మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు చూడండి అన్నీ ఉబ్బుతాయి. కొంచెం మరీ ఎక్కువగా సోడా వేయకూడదు, దానికి ఎంత కావాలో అంతే వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎంత స్లో మంటలో కుక్ చేస్తే మన జామున్లు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. మంట ఎక్కువ ఉందనుకోండి పైన ఎక్కువ కలర్ వచ్చేసి లోపల మాత్రం పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం స్లో మంటలో కనుక కుక్ చేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా తిప్పడం వల్ల మనకి ఈవెన్ కలరింగ్ కూడా వస్తాయి. ఈ పిండిలో కొంచెం అంత పంచదార వేసాం కదా, దానివల్ల స్లో కుక్ చేసినా కానీ కొంచెం ఎక్కువసేపు కుక్ చేస్తే ఫస్ట్ గులాబ్ జామున్ కలర్ లాగా వస్తాయి. దాని తర్వాత ఇంకా కుక్ చేసిన తర్వాత నల్లగా అవుతాయి. బ్రహ్మాండంగా ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు చూడండి మంచి బంగారు కలర్ వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, బంగారు కలర్ కాదు, నల్లగా. కాలా అంటే ఏంటి, నలుపు. ఆ నల్ల జామున్ అయ్యేలాగా చేసుకుందాం. మీకు తర్వాత జౌకే షాయి అని చెప్పాను కదా, దానికోసం దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని దాన్ని ఫ్రై చేద్దాం. అది మాత్రం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా నల్ల కలర్ రావాల్సిన అవసరమా అంటే, మరి ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇంకా నలుపు అవుతుంది, ఇంకా అవ్వాలి. బంగారు కలర్ నుంచి మంచిగా నల్లటి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. వీటిని కనుక మనం షుగర్ సిరప్లో వేస్తే ఆ షుగర్ సిరప్ని కూడా పీల్చుకొని ఇంక కొంచెం పెద్దగా అయ్యి బుడుంగిలాగా ఉబ్బి దాని లోపల ఆ సిరప్ అంతా వెళ్ళి తింటుంటే ఉంటుంది నా సామిరంగా. బయట టపాకాలు పేలడమేమో కానీ మన కడుపులో మాత్రం జిగేలమంటుంది. సో మరి ఇలా చేసుకున్న ఈ నల్ల జామున్లని మనం షుగర్ సిరప్లో మనం వేసుకుందాం. మరీ ఎక్కువ సిరప్ వేడికి కూడా ఉండకూడదు. మనం వేసినప్పుడు కొంచెం మీడియం టెంపరేచర్లో ఉంటే కనుక సరిపోతుంది. ఆల్రెడీ చూడండి బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా పీల్చేసుకుంది. కాలా జామున్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అవి అందులో వేసిన తర్వాత ఒక అరగంట తర్వాత మనం ఇవి వడ్డించుకుంటే సూపర్గా ఉంటుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి, ఈ జౌకే షాయి రబడీలో, అది కూడా సీతాఫల రబడీ. మరి సీతాఫల రబడీ నేర్చుకునే ముందు మనం ఈ పిండితోటే చిట్టి చిట్టి గులాబ్ జామున్లు చేసుకొని రెడీగా ఉంచుకున్నాం. ఇందాక మనం చేసుకున్న కాలా జామున్ది కొంచెం అంతా మీకోసం ఇలా అట్టి పెట్టాను. ఎందుకంటే దీంతో మరింత సూపర్ స్వీట్ చేసుకోవచ్చు కాబట్టి. అయితే దీన్ని చిట్టి చిట్టి గులాబ్ జామున్లు మనం చేసుకోవాలి కాబట్టి పిండిని కూడా చిట్టి చిట్టిగా చిన్న చిన్నగా మనం ఫస్ట్ విరగొట్టుకుందాం. చూడండి చెప్పాను కదా, ఈ పిండి సాగిందంటే మనది కరెక్ట్గా రాదు. ఇలా విరగొడితే చక్కగా ఇలా విరిగిపోవాలి. ఇలా చిన్నగా చేసుకొని చిట్టి చిట్టి చాలా గులాబ్ జామున్లు, చిన్నపిల్లలకు కనుక గులాబ్ జామున్లు చేసుకునేటప్పుడు ఇట్లా చెర్రా సైజ్ గులాబ్ జామున్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా మనం ఉండలుగా చేసేసుకున్నాం. అయితే ఇట్లా చిట్టి చిట్టిగా మనం చేసుకోవడం చాలా ఈజీ. ఒక్కసారి రెండు ఇలా తీసుకోవాలి, కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, తర్వాత కొంచెం రిలీజ్ చేయాలన్నమాట. అంటే కొంచెం సాఫ్ట్గా వదిలేస్తే ఇవి గుండ్రాలు రెడీ అయిపోతాయి. ఇందాక కాలా జామున్కి ఎలా స్లో తక్కువ మంటలో మనం ఫ్రై చేయాలని చెప్పానో వీటిని కూడా అలాగే తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. వేయగానే ఎక్కువగా బుడగలు రాకూడదు. ఇప్పుడు మనం నూనెని ఏం చెప్పానో ఇలా కొంచెం కదిలిపి దాని లోపల మనం వేసేసుకోవాలి.
వేసిన తర్వాత కూడా దీన్ని ఆ వాటికి టచ్ అవ్వకుండా ఇలా తిప్పితే ఒక్కొక్కటి పైకి తేలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరి వీటినైతే అంటే నల్లగా చేయాల్సిన అవసరం లేదు. గుండ్రంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. చిన్నగా చేసినా చూసారా మన ఈ గులాబ్ జామున్లు పెద్దగా అయిపోయినాయి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇంతకుముందు కాలా జామున్ నల్లగా వచ్చేంత వరకు చేసుకున్నాం, కానీ వీటిని మాత్రం ఆ బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా బంగారు కలర్ వచ్చేసింది. ఈ చిట్టి చిట్టిగా జామున్లను కూడా మనం అదే షుగర్ సిరప్లో, ఎందులో అయితే మనం కాలా జామున్లు చక్కగా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో, మరి ఇందులోనే ఈ చిట్టి చిట్టి జామున్లు కూడా వేసేసుకుందాం. 10-15 నిమిషాల తర్వాత చక్కగా ఈ సిరప్ని కూడా పీల్చుకొని పర్ఫెక్ట్గా మనకు రెడీ అయిపోతాయి. కానీ ఈ చిట్టి చిట్టి జామున్లు మనం ఎందుకు చేసుకున్నాం? మనం దీన్ని రబడీలో తినడానికి. మరి ఇట్లాంటి రబడీ కాదు కదా మనం చేసుకునేది ఈరోజు సీతాఫల్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్నాయి. ఆ సీతాఫల్ ఫ్రూట్ తోటి రబడీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం చేయబోతుంది సీతాఫల్ రబడీ. కానీ దీనికోసం పాలని చక్కగా మరగనివ్వాలి. ఇక్కడ చూడండి, 1 లీటర్ పాలు తీసుకొని స్లోగా కుక్ చేస్తూ ఉన్నాను. అంటే ఒక అరగంట తర్వాత ఇవి ఆల్రెడీ సగం అయిపోయినాయి. ఇది ఇందులోనే కొంచెం సేపు కుక్ చేద్దాం. మరి ఇందులో మనం సీతాఫల్ రబడీ చేసుకున్నాం కదా, దానికోసం ఇందులో పంచదార, అలాగే మనం సీతాఫల్ గుజ్జు, మనం సీతాఫల్లో ఉన్న ఆ గింజలన్నీ తీసేసి ఒట్టి గుజ్జు తీసి ఈ పంచదారతో పాటు మనం కలిపేసుకుందాం. దీంట్లో మనం ఈ సీతాఫలంతో పాటు మనం ఏమన్నా వేసుకోవచ్చు. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ సీతాఫల్ మనం గుజ్జు తీసిన తర్వాత పేస్ట్ చేసి వేస్తారు. అలా కాదు, ఆ సీతాఫల్ ఇలా ముక్కల్లా తగులుతుంటేనే దాంట్లో సూపర్గా ఉంటుంది. చూడండి, ఇది కొంచెం దాంట్లో ఉన్న ఇదంతా బయటకు వచ్చేసింది. మరి ఇందులో యాలకుల పొడి, అలాగే పిస్తా, అలాగే బాదాం ముక్కలు, లాస్ట్లో కొంచెం గార్నిష్ కూడా అట్టు పెట్టుకుందాం. దీంట్లో మంచి సాఫ్రన్ కలర్, మనకి ఇవంతా కొంచెం అంత మంచి ఎల్లో కలర్ రావడం కోసం ఇందులో సాఫ్రన్ కూడా వేసుకున్నాం. కుంకుమ పువ్వు నీళ్లు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు సగం అయిపోయినాయి కదా, ఈ పాలని తీసుకొని దీంట్లో వేసి కలిపేసుకుందాం. ఇలా పాలు కలుపుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే, ఒకవేళ మీకు థిక్నెస్ కనుక మీకు కరెక్ట్గా వచ్చేసిందంటే అంత పాలు పోసుకుంటే సరిపోతుంది. కానీ నేను మాత్రం కొంచెం ఎక్కువగానే పాలు పోసి అవన్నీ కూడా చక్కగా థిక్ అయ్యేంత వరకు మనం చేసుకుందాం. మన సీతాఫల్ రబడీ రెడీ అవుతుంది. మనం ఆల్రెడీ ఇందులో సీతాఫల్ గుజ్జు ఉంది కాబట్టి ఇది చిక్కగా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారింది అనుకోండి ఇంకా చిక్కగా ఉంటుంది. కాబట్టి ఈ మాత్రం కొంచెం పలసగా ఉన్నప్పుడే దీన్ని స్టవ్ కట్టేసి మనం చిట్టి గులాబ్ జాములు చేసుకున్నాం కదా, అవి వేసి సర్వ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా ఉంది. తీపి కూడా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి కదా. రెడీ అయిపోయింది. మరి స్టవ్ కూడా కట్టేశాను. మనకి మార్కెట్లో మీరు చూస్తూ ఉంటారు కలర్ కొబ్బరి కోటింగ్ వేసేస్తుంటారు. అయితే ఏం చేస్తారంటే ఈ కొబ్బరి పొడిని కొంచెం తీసుకొని ఈ కాలా జామున్ని ఈ కొబ్బరిలో దొల్లిస్తారు. 2 వైపులా కొబ్బరి పెట్టించి, కొబ్బరి బాగా ఇష్టంగా తినే వాళ్ళకి చూడండి ఇలా ఒకటి సర్వ్ చేస్తారు. ఈ సీతాఫల్ తోటి మనం చేసుకున్న ఈ రబడీ కూడా ఇలా ప్లేట్లో తీసేసుకుందాం. మధురం మన మిఠాయి అని నేను ఎప్పుడు అంటుంటాను కదా, ఇందులో ఇలా ఈ చేసుకున్న ఈ చిట్టి గులాబ్ జామున్ని దాంట్లో ఉన్న షుగర్ సిరప్ తీసి వీటిని వేసుకోవాలి. ఇది చిన్న బౌల్ కాబట్టి 2, 3, 4, 5, 6 వేసుకుందాం. మరి పెద్ద బౌల్ అయితే 50 కూడా వేసుకొని తినేయచ్చు. ఎంత బాగుంటుందో ఇది. దీనిపైన మనం నట్స్ కొంచెం వేసుకుందాం. ఇది రెడీ అయిపోయింది. మన కాలా జామున్ కూడా రెడీ అయిపోయింది. ఈ కాలా జామున్ ఫస్ట్ టేస్ట్ చేద్దాం, ఎందుకంటే ఫస్ట్ చేస్తాం కదా. లోపల మనం కలర్ అన్నీ వేసుకున్నాం కదా, ఇందులో చూస్తే కనుక లోపల కొంచెం ఎల్లోగా ఆ గ్రీన్ పిస్తా వల్ల ఎంత బ్రహ్మాండంగా ఉందో. జ్యూస్ కూడా లోపల దాకా వెళ్ళిపోయింది. మరి సూపర్గా ఉంది. మరి దివాళీ పూట మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి స్వీట్స్ ఎంజాయ్ చేయాలి. మరి తప్పకుండా నేను చేసి చూపించిన ఈ కాలా జామున్ మనం నేర్చుకున్నాం కదా, తప్పకుండా చేయండి. దానిపైన కొబ్బరి కూడా
దివాళీ స్పెషల్ కాలా జామున్ తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో పచ్చి కోవా తురుము, కొద్దిగా రవ్వ, కొన్ని నీళ్లు, పన్నీర్ తురుము, మైదా పిండి, కొంచెం పంచదార, సోడా వేసి కలిపి ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో కొంచెం కోవా మిశ్రమాన్ని తీసుకొని అందులో పిస్తా, బాదాం ముక్కలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు నీళ్లు పోసి కలిపి చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఒక ప్యాన్లో పంచదార, కొన్ని నీళ్లు, తీగ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న కోవా మిశ్రమం ఉండల్లో కుంకుమ పువ్వు కలిపి కోవా మిశ్రమాన్ని స్టఫ్ చేసి అంచులను క్లోజ్ చేసి మీకు ఇష్టమైన షేప్లో చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పాకంలో వేసి ఒక అరగంట తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రబడీ అయితే చాలా ఈజీ. పాలు, ఒక 2 ఫ్రూట్స్ ఉంటే మనం చేసేసుకోవచ్చు. ఈ రబడీలో ఒక ఫ్రూటీ ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్రూటీ ఫ్లేవరు ఈ చిట్టి చిట్టి జామున్లతో తింటే అసలు బా ఎంత బాగుంది. మధ్యలో సీతాఫల్ కూడా తగులుతూ భలేగా ఉంది. అద్భుతమైన పిండి వంటలు, స్వీట్స్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి మనం తినడమే కాదు, పేదవాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా సాయం చేయగలిగితే వాళ్ళకు కూడా చేయండి. రేపు మరిన్ని కొత్త వంటకాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.